అమీబాకు మనలాంటి మనుషులకు మధ్య పోలిక ఉందంటే మీరు నమ్ముతారా? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. అమీబా కంటికి కనిపించని అతి చిన్న జీవి. దీనిని కేవలం మనం సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం. కానీ అందుకు భిన్నంగా మనిషి దానికి వందల రెట్లు పెద్దగా ఉండే జీవి. అయితే అమీబాకి మరియు మనుషులకి ఉన్న అతిపెద్ద పోలిక ఏంటంటే అమీబా మరియు మనమందరం కూడా జీవులం. మనమందరిలో ఒక సమానమైన ప్రాథమిక అంశం ఉంది. అదే కణం, సెల్. జీవులన్నీ కణాలతో నిర్మితమై ఉంటాయి. అందుకే కణాన్ని జీవరాశి యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని అంటారు. కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం, బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. అమీబా అయినా, జంతువులైనా, పుట్టగొడుగైనా, మొక్కలైనా లేదా మనుషులైనా కూడా అందరం కణాలతోనే తయారయ్యాం. ఈ కణాలన్నీ శక్తి కోసం గ్లూకోజ్ వంటి ముడి పదార్థాలను వాడుకుంటాయి మరియు వ్యర్థాలను బయటకు పంపుతాయి. అంటే ప్రాథమిక స్థాయిలో అన్ని కణాలు ఒకే రకమైన సూత్రాలను పాటిస్తాయి. అయితే ప్రాథమిక స్థాయిలో అన్ని కణాలు ఒకే రకమైన సూత్రాలను పాటించినప్పటికీ వీటి మధ్య పెద్ద వ్యత్యాసాలే ఉన్నాయి. ఉదాహరణకు అమీబా వంటి జీవుల మొత్తం శరీరం ఒకే ఒక కణంతో నిర్మితమై ఉంటుంది. అందుకే వీటిని ఏకకణ జీవులు, యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అని పిలుస్తాం. ఆహారం తీసుకోవడం నుండి వ్యర్థాలను విసర్జించడం వరకు అన్ని పనులు కూడా ఈ ఒక్క కణమే చేస్తుంది. కానీ మనుషులు, మొక్కలు మరియు జంతువులు వంటి జీవులు అనేక కణాలతో నిర్మితమై ఉంటాయి. అందుకే వీటిని బహుకణ జీవులు, మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అని పిలుస్తాం. బహుకణ జీవులలో ప్రతి పనిని చేయడానికి ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. ఉదాహరణకు మన శరీరంలో కదలికల కోసం కండర కణాలు, మజిల్ సెల్స్ ఉంటాయి. ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్, అలాగే ఆలోచించడానికి మరియు సమాచార సేకరణ కోసం నాడీ కణాలు, నెర్వ్ సెల్స్ ఉంటాయి. అయితే మన శరీరంలో కేవలం ఒకే ఒక పెద్ద కండర కణం లేదా ఒకే ఒక రక్త కణం ఉండదు. ఇందుకు భిన్నంగా మన శరీరంలో ఒకే రకమైన పనులు చేసే వేల కణాలు ఉంటాయి. అయితే ఇన్ని కణాలు కలిసి ఎలా పనిచేస్తాయి? దీనికి సమాధానం వ్యవస్థీకరణ, ఆర్గనైజేషన్. సరే, ఇప్పుడు మనం మన ఇంటి నిర్మాణాన్ని ఒకసారి గమనిస్తే, ఇంటి నిర్మాణానికి ఇటుకలు ఎలాగైతే ప్రాథమిక యూనిట్లో, అలాగే జీవులకు కణాలు ప్రాథమిక యూనిట్లు. ఇంటి నిర్మాణంలో ఇటుకలన్నీ కలిసి ఒక గోడను, గోడలు కలిసి ఒక గదిని, గదులు కలిసి ఒక అంతస్తును, అంతస్తులన్నీ కలిసి పూర్తి ఇంటిని ఏర్పరుస్తాయి. అదేవిధంగా బహుకణ జీవుల శరీరం కూడా ఒక నిర్దిష్టమైన క్రమంలో అమర్చబడి ఉంటుంది. అయితే బహుకణ జీవులలో ఈ వ్యవస్థీకరణ వివిధ స్థాయిలలో జరుగుతుంది. మనకు తెలుసు కదా, మన శరీరం వివిధ కణాలతో ఏర్పడుతుంది. ఈ వివిధ కణాలలో ఒకే రకమైన ఆకారం కలిగి ఉండి ఒక నిర్దిష్టమైన పనిని నిర్వహించడానికి కలిసి పనిచేసే కణాల సమూహాన్ని కణజాలం అని అంటారు. ఉదాహరణకి ఇది ఒక కండర కణం అనుకుంటే, ఇలాంటి అనేక కండర కణాలు కలిసి కండర కణజాలం ఏర్పడుతుంది. ఈ కణజాలం మనం కదలడానికి సహాయపడుతుంది. కేవలం కదలికకు మాత్రమే కాకుండా శరీరంలో రక్షణ కోసం, రవాణా కోసం ఇలా వేర్వేరు కణజాలాలు ఉంటాయి. ఈ వేర్వేరు కణజాలాలు అన్నీ కలిసి ఒక సామాన్య పనిని నిర్వహించినప్పుడు దానిని అవయవం అని అంటారు. ఉదాహరణకు జీర్ణక్రియలో కీలకమైన జీర్ణాశయంను తీసుకుందాం. జీర్ణాశయం యొక్క ప్రధాన పని ఆహారాన్ని జీర్ణం చేయడం. జీర్ణాశయం కండర కణజాలంతో నిర్మితమై ఉంటుంది. అలాగే దీని చుట్టూ రక్షణ కణజాలం మరియు సమాచార మార్పిడి కోసం నాడీ కణజాలం కూడా ఉంటాయి. ఈ కణజాలాలన్నీ కలిసి పనిచేసి ఆహారాన్ని జీర్ణం చేస్తాయి. అంటే వివిధ కణజాలాలు కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేసే నిర్మాణమే అవయవం. అయితే ఆహారాన్ని అరిగించడానికి కేవలం జీర్ణాశయం ఒక్కటే సరిపోదు.
నోరు, అన్నవాహిక, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు వంటి వివిధ అవయవాలన్నీ కలిసి పనిచేయాలి. ఇలా ఒకే రకమైన జీవక్రియను నిర్వహించడానికి కలిసి పనిచేసే అవయవాల సమూహాన్ని అవయవ వ్యవస్థ, ఆర్గాన్ సిస్టమ్ అని అంటాం. ఉదాహరణకు ఇవన్నీ కలిసి జీర్ణ వ్యవస్థను ఏర్పరుస్తాయి, అంటే డైజెస్టివ్ సిస్టమ్ని ఏర్పరుస్తాయి. అదేవిధంగా రక్త ప్రసరణ కోసం రక్త ప్రసరణ వ్యవస్థ, సర్క్యులేటరీ సిస్టమ్, అలాగే సమన్వయం కోసం నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ ఉంటాయి. చివరగా ఈ అవయవ వ్యవస్థలన్నీ కలిసి ఒక జీవిగా ఏర్పడతాయి. ఒక మనిషి లేదా ఒక జంతువు అంటే ఈ వ్యవస్థలన్నింటి సమాహారం. ఈ క్రమాన్నే మనం మానవ శరీరంలోని వ్యవస్థీకరణ స్థాయిలు అని అంటాం. ఇది కణం, కణజాలం, అవయవం, అవయవ వ్యవస్థ, జీవి ఇలా వివిధ స్థాయిలలో వ్యవస్థీకరించబడి ఉంటుంది. ఈ వ్యవస్థీకరణ కేవలం మనుషుల్లోనే కాదు, జంతువులలో మరియు మొక్కలలో కూడా ఉంటుంది. ఆవు, కుక్క, ఏనుగు వంటి జంతువుల్లో కూడా మెదడు, ఊపిరితిత్తులు మరియు వివిధ అవయవ వ్యవస్థలు ఉంటాయి. మరి మొక్కల సంగతి ఏంటి? మొక్కలు కూడా బహుకణ జీవులే కదా? అవును, మొక్కల్లో కూడా ఈ స్థాయిలుంటాయి. మొక్కలలో పాలిసేడ్ కణాలు, వేరు కణాలు వంటి వివిధ రకాల కణాలు ఉంటాయి. ఒకే రకమైన మొక్క కణాలు కలిసి మొక్క కణజాలాలు అంటే ప్లాంట్ టిష్యూస్ని ఏర్పరుస్తాయి. ఈ కణజాలాలు కొన్ని రక్షణనిస్తే మరికొన్ని నీరు మరియు ఆహార రవాణాకు, ఇంకొన్ని పెరుగుదలకు తోడ్పడతాయి. మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం కదా, జంతువులలో ఎలాగైతే కణజాలాలన్నీ కలిసి అవయవాలను ఏర్పరుస్తాయో అదేవిధంగా మొక్కల్లోని ఈ కణజాలాలన్నీ కలిసి వేరు, కాండం, పత్రం వంటి మొక్క అవయవాలను ఏర్పరుస్తాయి. ఈ అవయవాలన్నీ కలిసి ప్రధానంగా 2 వ్యవస్థలను ఏర్పరుస్తాయి. అవేంటంటే మొదటిది ప్రకాండ వ్యవస్థ, షూట్ సిస్టమ్, భూమిపైన ఉండే కాండం, పత్రాలు, పువ్వులు. మరొకటి వేరు వ్యవస్థ, రూట్ సిస్టమ్, భూమి లోపల ఉండే వేర్లు. చివరగా ఈ 2 వ్యవస్థలు కలిసి పూర్తి మొక్క అనే జీవిగా ఏర్పడతాయి. ఇలా బహుకణ జీవులలో కణాలు విభిన్న స్థాయిలలో వ్యవస్థీకృతమై జీవక్రియలు సక్రమంగా జరిగేలాగా చేస్తాయి.